హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ చాలామంది కామెంట్‌లో మేడం అసలు మీ లైఫ్‌లో మీ ఫౌజీ లైఫ్ ఎలా ఉంటుంది? వన్ డే నేనొక వీడియో చేశాను లాంగ్ వీడియో. సో, వన్ డే మా లైఫ్ అనమాట. అది కూడా సండే. యాక్చువల్లీ మా యూనిట్‌లో ఉంటే వేరే లైఫ్ ఉంటది. మేము ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్నాం. ట్రైనింగ్ సెంటర్‌లో ఎందుకంటే మేము కొంచెం కోర్స్‌కొచ్చామనమాట. సో, ఆ కోర్స్‌లో సండే ఎలా ఉంటదనేది ఈరోజు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. యాక్చువల్‌గా చాలామంది మీరు ఓన్లీ ఫుడ్ ఏం పెడుతున్నారని చెప్తున్నారు. అది కాకుండా మీ లైఫ్ చెప్పండి అని చాలా చాలా మంది అడుగుతున్నారు. సో, మా లైఫ్ చెప్పడం గూడా చాలా కష్టమండి. అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక్క రెస్ట్ గూడా ఉండదెప్పుడు. సండే ఉండదు, మండే ఉండదు. అంతా ఒకటే టైపు. ఇంకా సండే చాలా చండాలంగా గూడా ఉంటది. చూసేద్దామా? ఈ డే ఇన్ మై లైఫ్ అనమాట. మార్నింగ్ 5:30కి లేచాం. సండే కదా! ఎక్కువ సేపు పడుకోవడానికి గూడా అవ్వదు. ఎందుకనేది కొంచెం మీరు పూర్తి వీడియో చూడండి మీకు అర్థమవుద్ది. సో, మా ఫ్రెండ్‌ని లేపేసరికి నాకు తల ప్రాణం తోక్కొచ్చిందనమాట. అండ్ తను లెగిసేసరికి 5:30, 5:40 అయిపోయింది. సో, ఫ్రెష్ అవ్వాలి కదా! ఫస్ట్ మార్నింగ్ లెగ్గానే. సో, బ్రష్‌లు అవన్నీ పట్టుకొని ఎళ్ళేసరికి ముందు నాతో పాటు చీపురుని గూడా పట్టుకున్నాను. ఎందుకంటారా? సో, ముందు ఆహ్, మార్నింగ్ చెప్తున్నాను కదా! 6కి మేము మొత్తం సరౌండింగ్స్ క్లీన్ చేయాలనమాట. అంటే ఊడవాలి. సో, దానికోసం జాడు అక్కడ పెట్టేసి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను. కొంచెం బ్రష్ చేసేసి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ స్టార్ట్ చేసేసారు ఊడవడం అనేది. నేనే లేట్ అనమాట. సో, నేను వీడియో తీసుకొని ఉండిపోయాను. సో, నేను గూడా స్టార్ట్ చేసేసాను. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత 6:30కే మాకు బ్రేక్‌ఫాస్ట్ అయిపోద్ది. ఇంటికెళ్తే మాత్రం మమ్మీ తిడతది. 6:30కి కూడా లెగవు. అటువంటి 6:30కి నీకు బ్రేక్‌ఫాస్ట్ అలవాటేంటని. సో, అసలు ఈరోజు ఏం పెట్టారో చూద్దామా? ఆంధ్ర వాళ్ళకి చాలా చాలా ఇష్టమైంది. మాకెప్పుడు ఇక్కడ దొరకదండి ఇది ఇడ్లీ. సో, ఇక్కడ చాలా తక్కువ చేస్తారు వీటిని. బట్ ఈరోజు ఏంటో మా లక్కీ అనమాట. చాలా బాగా చేశారు. అండ్ దాంతో పాటు ముంగ్ఫల్లి చట్నీ గూడా ఇచ్చారు. నా ఫ్రెండ్ మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇడ్లీ తింటున్నామని. అంతే కదండీ! ఆంధ్ర ఫుడ్ నార్త్ ఈస్ట్‌లో దొరకడం అనేది ఈజీ కాదు. అండ్ యాక్చువల్‌గా నేను ప్రెజెంట్ ఉండేది నాగాలాండ్‌లో. సో, ఇక్కడ ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయం మేము. ఎందుకంటే చాలా తక్కువ మంది తింటారు ఇడ్లీని. సో, ఇడ్లీతో పాటు ముంగ్ఫల్లి చట్నీ అది పల్లీ చట్నీ అండి. ప్లస్ సాంబార్ అండ్ మేము నైట్ లివర్ ఫ్రై చేసుకున్నాం అది కూడా అనమాట. సో, మేమిక్కడ వంట చేసుకోవచ్చు. బట్ ఎవరికీ తెలియకుండా. ఎప్పుడో మనకున్న రైస్ కుక్కర్ మీద ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అండ్ అదంతా మేము తినేసిన తర్వాత చాలా చాలా అనిపించింది. ఈయన నేపాలీ కుక్ అనమాట. నేపాలీ వాళ్ళు గూడా మాతో పాటు ఉంటారు అస్సాం రైఫల్స్‌లో. సో, చాలా బాగా తినేసిన తర్వాత సండే అంతా ఒకటేనండి. మీరనుకోవచ్చు మళ్ళీ ఫుడ్ వ్లాగ్స్ ఎందుకు చేస్తున్నారంటే, సండే మాకు ఫుడ్ లేకపోతే వర్కింగ్ ఈ రెండే ఉంటాయి. అది యూనిట్ అంటారా? సండే ఉండదు, మండే ఉండదు. మార్నింగ్ డ్యూటీకెళ్ళాలి, ఈవినింగ్ డ్యూటీకెళ్ళాలి. అండ్ ఆర్‌ఓపీలు, ఆపరేషన్స్ కామన్‌గా ఉంటాయన్నమాట. సో, యూనిట్ లైఫ్ వేరేగుంటది. ట్రైనింగ్ లైఫ్ ఏంటంటే సోమవారం నుంచి శనివారం వరకు క్లాసులవుతాయి. గేమ్ పీరియడ్, పీటీ ఉంటది. సండే వర్కింగ్ ఉంటది. ఎందుకంటే సరౌండింగ్స్ అన్నీ మేమే క్లీన్ చేసుకోవాలి. అందరూ అంటారు, "మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబు మీకంటూ ఒక ఇది అది" అని. అంత లేదండి. ఇక్కడ సరౌండింగ్స్ క్లీన్‌లో అందరూ ఈక్వల్ అనమాట. అండ్ 7:30కి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత మందిర ప్రేయర్ ఉంటది. ఇక్కడ ప్రతిదానికి ఒక ప్రేయరే అంటారనమాట. అంటే మన ఇష్టం మీద ఎళ్ళిన కన్నా వాళ్ళొక టైమ్ టేబుల్ మీద తీసుకువెళ్తారు. సో, నేను వెళ్ళకూడదని నా ఫ్రెండ్ వెళ్తుంది. ఏంటి ఆంధ్ర అమ్మాయి ట్రాక్ షూట్ అని అనకండి. ట్రాక్ టీ షర్ట్ ఇక్కడ కంఫర్ట్‌గా ఉంటాయి. ఎప్పుడో మా ఆఫీసర్స్ వేసుకోవాలంటే వేసుకుంటామనమాట తప్పక. అండ్ వాళ్ళు మందిరం నుంచి వచ్చేసరికి 10 అయ్యింది. మళ్ళీ గడ్డి కొట్టుకోవడానికి ఎళ్ళిపోయాం. అంతే గ్రాస్ కటింగ్. సో, 10-12 వరకు గ్రాస్ కటింగ్ చేసుకునే ఉన్నామనమాట. అండ్ నేనేమొచ్చి చాలా ఎండ కనిపిస్తుందని కొంచెం నీడకొచ్చి చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ మాత్రం ఒకసారి చూడండి ఆ ఎండలోనే చేస్తున్నారు. ఒక్కొక్క దానికి కోపం మీద కొడుతున్నారు. ఒక్కొక్కళ్ళేమొచ్చి నవ్వుకొని కొడుతున్నారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరే చూస్తున్నారు కదా! వర్కింగ్, వర్కింగ్, వర్కింగ్ చంపుకు తింటారనమాట సండే వస్తే. అందుకే నాకు ఈ ట్రైనింగ్ సెంటర్‌లో సండే అంటే నచ్చదు. మామూలు రోజులో అయితే క్లాస్‌కి వెళ్ళాము, వచ్చేసాం అన్నట్టుగా ఉంటదనమాట. సో, వీళ్ళందరూ హ్యాపీగానే ఇంకోటేంటంటే ఇక్కడ ఓన్లీ ఆంధ్ర వాళ్ళు ఉండరు కదా! మొత్తం ఆల్ ఇండియా నుంచి వస్తారనమాట. అన్ని స్టేట్స్ నుంచి. నార్త్ ఇండియా ఉంటారు, నార్త్ ఈస్ట్ ఉంటారు, వెస్ట్ బెంగాల్ అని, మహారాష్ట్ర అని, మన సౌత్ ఇండియా అన్నీ అందరూ ఉంటారు. కానీ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక మా పొట్టమ్మ చూసారా బెంగాలీ ఆమెతో మాట్లాడేస్తుంది. చాలా చాలా క్లోజ్‌గా ఉంటాం. ఇక్కడేం విభేదాలు ఉండవండి. అసలు ఇక్కడ మీకో విషయం తెలుసా? మా ఆర్మీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. ఇక్కడ ఏ ఫీలింగ్స్ ఉండవనమాట. మీది ఆ స్టేట్, ఈ స్టేట్ అని ఏమి ఉండదు. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఒకటేంటంటే మనకన్నా సీనియర్స్‌కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అది రూల్ అనమాట. సో, రెస్పెక్ట్ మాత్రం పక్కాగా ఉండాలది. దాంట్లో మాత్రం ఎక్కడో తగ్గకూడదు. తగ్గితే మాత్రం
వెళ్ళిపోతాం ఆఫీస్‌కి జైన్ సాబ్ అని చెప్పేసి. అంత స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇస్తారు. సో, సీనియర్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తప్పని మేము అనుకోమనమాట. సో, ఇది 12 వరకు ఇలాగే అయ్యిందనమాట. ఈ ఈ అమ్మాయేమో యూపీ అనమాట. చాలా కోపంగా మకరా చేసేస్తుంది. నాకన్నా పెద్ద మకర అనమాట. నేను వీడియో పేరు చెప్పేసి చూసారా ఎంత వరకుని తప్పించుకుంటున్నానో అలా ఉంటది. అండ్ చాలామంది ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయలేనండి. మాకు సమ్ లిమిట్ ఉంటది. యాక్చువల్‌గా వీడియోస్ మేము తీయకూడదు. ఏదో నాకు టైమ్ పాస్ ఆగి, నచ్చి, నాకు ఇంట్రెస్ట్ ఉండి తీస్తున్నాను కానీ తీయకూడదనమాట ఆర్మీ వాళ్ళ వీడియోస్. అందుకే యూనిఫార్మ్‌ది ఎక్కువ తీయను. అండ్ మధ్యాహ్నం టైం అయిపోయింది కదా! చూసారా ఇదొక్క ప్లేట్ నేను నాకు మా ఇద్దరం చూసారా ఒక ప్లేట్ నుంచి తీసుకొస్తాం. ఇద్దరం షేర్ చేసుకుంటాం. సో, అది బిర్యానీ అనమాట. అది బిర్యానీ అంటే అని అడక్కండి. అది బిర్యానీయే. సో, ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం బయటకి తిరుగుదాం. రూమ్‌లో ఉదయం నుంచి ఉన్నామని చెప్పేసి ఈవినింగ్ వాక్‌లా వెళ్తున్నామనమాట. నేను నా ఫ్రెండ్. ఎక్కడికెళ్ళినా మా ఇద్దరం వెళ్తాం. ఎందుకంటే తను నా బెడ్డీ పేరు అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. చూసారా ఎంత ఇద్దరం బ్లాక్ అండ్ బ్లాక్ ఏసాం. అండ్ ఈ నైట్‌కి చికెన్ వండడానికి చూసారా మా అమ్మాయిలు రిక్రూట్స్ అనమాట. యాక్చువల్లీ వాళ్ళు మన విజయనగరం అమ్మాయిలు. మటన్ ఎలా కొడుతుందో చూసారా? తనకి హెయిర్ కట్ చేసేసారు ట్రైనింగ్ అవుతుంది కాబట్టి. మాకు ట్రైనింగ్‌లో ఫోన్ ఎలా ఉండదు అండ్ హెయిర్ కూడా కట్ చేసేస్తారు. అండ్ తను చూసారా అబ్బాయిలా మటన్ కొట్టేస్తుంది. తప్పదిక్కడ. ఎందుకంటే వేరేగా అబ్బాయిలొచ్చి చేయరు. అమ్మాయిలు అందులో కూడా తగ్గరు అని చెప్పడానికే ఇదనమాట. అన్నిట్లో గూడా మమ్మల్ని తోసేస్తారు. అండ్ చాలా చక్కగా కొడుతుందనమాట. యాక్చువల్లీ మా కంపెనీ కాదు వేరే కంపెనీ. నేను వెళ్తున్నప్పుడు అలాగా దాని వీడియో తీశాను. దీనికేమొచ్చి కొట్టడమే రావట్లేదు. అండ్ వీళ్ళందరూ మన ఫ్రెండ్స్. వీళ్ళని ఒక్కొక్కసారి కలవాలి కదండీ! ట్రైనింగ్‌లో ఫోన్లుండవు. అమ్మ, నాన్న దగ్గరుండరు. సో, మేము చాలా బాధపడాము. బాధ వీళ్ళకుండకూడదు. ఈవినింగ్ వాళ్ళొండిన మటను అండ్ వీళ్ళొండిన చికెనే తీసుకొచ్చాము. అండ్ చాలా చాలా బాగా ఈరోజు అయింది కదా! ఇదే ఫుడ్ తినేసిన తర్వాత కొంచెం అటు ఇటు వాక్ చేసి పడుకుండిపోయినాం. ఇదే మా సండే. మీకు ఎలా అనిపించింది మా లైఫ్ అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ గుడ్ నైట్. ఎందుకు కప్పుకున్నాను అనుకోకండి. ఇక్కడ ఒక చలిగా ఉంది. బాయ్.